28 ఏళ్ళ కాంచి నీ కొరకే చూస్తాడు బావా. ఇంకా 2 సంవత్సరాలు అంటే ఏందన్నట్టు చెప్పు. అదే అమ్మా, ఎంతసేపు నీ తమ్ముని గురించి నీ అల్లు గురించి ఆలోచిస్తావు, నీ కన్న కూతురు గురించి ఆలోచించావు కదా. కన్న బిడ్డవనే ఇన్ని రోజుల కాంచి ఆలోచించిన. ఈ తోటలందరికీ పెళ్లిళ్ళు అయినాయి. అయినప్పుడు నిన్నేమన్నానా నేను? నీకు దండమే తల్లి, ఇక నేను నీతో మాట్లాడలేను, లోపల పోయిగా నువ్వు. పోతాగాని బిడ్డ, ఇక 5 తారీఖు నుంచి మంచి రోజులు ఉన్నాయట. ఇలా గంకోట వేసుకుంటాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఎన్నిసార్లు చెప్పిన అదే మాట మాట్లాడతావు. ఈ పెళ్లి ముచ్చట దగ్గర దిగను ఇంకోసారి. అవ్వగారింటికాడ నడిచినట్టుగా అత్తగారింటికాడ నడవది. కోపం తగ్గించుకోవాలి. నేను ఎంత ఓపికతో ఉందాం అనుకున్నా, పెళ్లి మాట తెచ్చి నాకు మస్తు కోపం తెప్పిస్తానమ్మా నువ్వు. చూసినావా రాము, దీన్ని ఎంత చిన్నప్పటి సంది గౌరవంగా పెంచినావు, ఇప్పుడు నా మీదకి ఎట్లా అరుస్తుందో. ఎందుకు రానమ్మా, మీ అమ్మగారి మీద అట్లా అరుస్తున్నావు? మరి ఏం చేయాలి రాము, నువ్వు కూడా చూస్తున్నావుగా, పెళ్లి 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 అని టార్చర్ చేస్తున్నావు నన్ను. బిడ్డ నిన్ను మేమేమంటాను? అరే రాము, నువ్వన్నా చెప్పరా అదే అర్థమయ్యేటట్టుగా. సరే అమ్మా, రానమ్మా. మీ వాళ్ళు చేసేది ఏదైనా నీ మంచి గురించే కదా. వాళ్ళు చెప్పిన మాట వినరాదు? రాము, చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటున్నా వచ్చినా, ఏ రోజున వాళ్ళ మాట కాదన్నా. అవును రానమ్మా, ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిందే విన్నావు, కానీ ఈ విషయంలో కూడా వాళ్ళు చెప్పింది వినరాదు.